హాయ్ అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూసి షాక్ అవుతున్నారా? సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బీరకాయ తీసుకొని దాని మీద ఉన్న పొట్టు అనేది అలా పీల్ అవుట్ చేసేసుకోవాలండి. దెన్ అవి క్యూబ్ సైజ్ కానీ అలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూడండి, నాకు కట్ చేస్తుండగానే కట్ అయిపోయింది. దానిపైన పసుపు వేసిన బట్ బ్లడ్ ఆగట్లేదు. దెన్ మనకి కావాల్సింది కొన్ని మిర్చిస్ తీసుకోండి. దాని కారంని బట్టి క్వాంటిటీ ఉంటుంది. దెన్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాతకి ఇలా కొంచెం కరివేపాకు, మిర్చి ఇది కొంచెం ఫ్రై లాగా చేయండి. కొంచెం ఘాటు పోయే వరకు మిర్చిది అలా చేస్తుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా, మరీ ఎక్కువ కాదు. దెన్ అలా అవి ఫ్రై అవుతుండగా తీసి పక్కన పెట్టుకున్నాక ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదండి, వీటిని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దెన్ కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. దాని యొక్క పచ్చిదనం పోయే వరకు మనం అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. వీడియో ఏంటి స్మోకింగ్గా వస్తుంది అనుకోకండి, నేను ఫ్లాష్ వేసాను కాబట్టి స్టీమ్ అనేది గ్లాస్కి తగిలి అలా అవుతుంది. దెన్ అలా ఫ్రై చేస్తూ ఉండగా ఫ్రై అయిపోయాక మిక్సీ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న బీరకాయను ప్లస్ మిర్చి ఉంది కదండి, అవి వేసుకొని మీరు కావాలంటే పప్పులు కూడా యాడ్ చేసుకోండి, శనగపప్పు, మినప్పప్పు. దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 minutes కూడా వద్దండి మిక్సీ, అలా గిర్రన తిప్పేలోపు అయిపోతుంది. నెక్స్ట్ తాలింపు పెట్టుకోండి. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. అలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో వేసుకొని మనం రుబ్బెట్టుకున్న పచ్చడి యాడ్ చేయండి. దాంట్లో తీసుకున్నాక సైడ్కి బౌల్లో వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మన ఫింగర్ కట్ అయినా పచ్చడి మాత్రం చేయడం ఆగలేదు. మీరు